ప్రపంచం క్లోజ్డ్ కేస్ అని అనుకున్న కొన్ని కేసులు నిజానికి ఎప్పటికీ ముగియవు. జెఫ్రీ ఎప్స్టీన్ కేసు అలాంటిదే. ఇది ఒక వ్యక్తి చేసిన నేరాల విషయం మాత్రమే కాదు. ఇది డబ్బు, అధికారం, చట్టం, మౌనం అన్నీ కలిసి నిజాన్ని ఎలా పాతిపెట్టాయో చూపించే ప్రమాదకర ఉదాహరణ. ఈ కేసుకు సంబంధించిన కోర్టు రికార్డులు, వాంగ్మూలాలు, ఆధారాల సమాహారమే ఈరోజు మనం చెప్పుకునే ఎప్స్టీన్ ఫైల్స్. ఎప్స్టీన్ ఎవరు అన్న ప్రశ్నకు ఇప్పటికీ పూర్తి సమాధానం లేదు. సాధారణ టీచర్గా మొదలైన అతని జీవితం ఎలా కోట్ల డాలర్ల సంపదతో ప్రపంచంలోని అత్యంత శక్తివంతుల మధ్యకు చేరిందో స్పష్టంగా తెలియదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం: అతను సాధారణ వ్యక్తి కాదు. అతని పరిచయ వలయం రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ప్రభావశీలులతో నిండి ఉండేది. ఇదే అతనికి సంవత్సరాల పాటు చట్టాల నుంచి రక్షణగా మారింది. ఈ కేసులోని ప్రధాన ఆరోపణ భయంకరమైనది. చిన్న వయస్సు బాలికలను టార్గెట్ చేసి డబ్బు లేదా అవకాశాల పేరుతో దగ్గరకు తీసుకుని లైంగిక దోపిడీకి గురిచేశాడని బాధితులు చెప్పారు. ఈ నేరాలు అమెరికాలోని న్యూయార్క్, ఫ్లోరిడా ప్రాంతాల్లోనే కాదు, కరీబియన్ సముద్రంలో ఉన్న అతని ప్రైవేట్ ద్వీపం లిటిల్ సెయింట్ జేమ్స్లో కూడా జరిగాయని వాంగ్మూలాలు చెబుతున్నాయి. బయట ప్రపంచానికి దూరంగా ఉన్న ఈ ద్వీపం నేరాలకు సురక్షిత స్థలంగా మారిందన్న ఆరోపణలు ఇప్పటికీ తీవ్రంగానే ఉన్నాయి. ఎప్స్టీన్ ప్రైవేట్ జెట్కు లోలితా ఎక్స్ప్రెస్ అనే పేరు ఉంది. ఫ్లైట్ లాగ్స్ ప్రకారం చాలామంది ప్రముఖులు ఈ జెట్లో ప్రయాణించారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, జెట్లో ప్రయాణించారంటే నేరం చేశారన్న అర్థం కాదు. కానీ ఈ లాగ్స్ విచారణకు కీలక ఆధారాలు. 2008లో జరిగిన లీగల్ డీల్ ఈ కేసులో అత్యంత షాకింగ్ ఘట్టం. తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ ఎప్స్టీన్కు అతి తక్కువ శిక్ష పడింది. ఇది చట్టం అందరికీ సమానమా అన్న ప్రశ్నను ప్రపంచం ముందుకు తెచ్చింది. అప్పుడే ఈ కేసు సాధారణ క్రైమ్ స్టోరీ కాదు, పవర్ ప్లే అని చాలామందికి అర్థమైంది. 2019లో అతన్ని మళ్లీ అరెస్ట్ చేసినప్పుడు ఈసారి నిజం బయటపడుతుందని ప్రజలు నమ్మారు. కానీ అదే సంవత్సరంలో ఎప్స్టీన్ అరెస్ట్ అయ్యాడు. కానీ నిజం బయటపడేలోపే ఒక జైలు గది, ఒక అనుమానాస్పద మరణం. ఆత్మహత్య లేక మౌనం చేయడమా? అధిక భద్రత ఉన్న జైలులో ఎప్స్టీన్ ఎలా మృతి చెందాడు? అధికారికంగా ఇది ఆత్మహత్య అని ప్రకటించారు. అయితే పనిచేయని సీసీటీవీలు, విధుల్లో లేని గార్డ్స్, వరుస తప్పిదాలు. ఇది ప్రమాదమా లేక పథకమా? ఇవి అన్నీ ఈ మరణంపై తీవ్రమైన అనుమానాలను రేపాయి. నిజం చెప్పగలిగిన ప్రధాన వ్యక్తి నిజం బయటపడేలోపే మౌనమయ్యాడు. ఈరోజు ఎప్స్టీన్ ఫైల్స్ మళ్లీ ట్రెండ్ అవుతున్నాయంటే అది యాదృచ్ఛికం కాదు. కొన్ని కోర్టు డాక్యుమెంట్స్ తాజాగా పబ్లిక్ కావడం, ఇంకా సీల్లో ఉన్న ఫైల్స్పై పెరుగుతున్న ఒత్తిడి, బాధితుల నిరంతర న్యాయ పోరాటం ఇవన్నీ ఈ కేసును మళ్లీ వార్తల్లోకి తెచ్చాయి. ఇది గతం గురించిన చర్చ కాదు, ఇది ఇంకా పూర్తి కాలేని న్యాయ పోరాటం. ఎప్స్టీన్ ఫైల్స్లో కొన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధమైన ఘటనలు కూడా ఉన్నాయి. అలాగే ప్రముఖ వ్యక్తుల పేర్లు కూడా వచ్చాయి. కానీ ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఒకటుంది. పేరు రావడం నేరం నిరూపితమైంది అన్న అర్థం కాదు. కోర్టులో నిరూపితమైనవి ఆరోపణలు, సంబంధాలు ఇవన్నీ వేరువేరుగా చూడాలి. ఎవరి పేర్లు వచ్చాయి? పేరు రావడం నేరం నిరూపితమైంది కాదు. చాలామంది ఆరోపణలను ఖండించారు. గిస్లైన్ మ్యాక్స్వెల్ ఎప్స్టీన్కు అత్యంత సన్నిహితురాలు, బాధితులను రిక్రూట్ చేశారని ఆరోపణలు. కోర్టులో దోషిగా తేలింది. ఇది నిర్ధారిత కేసు. ప్రిన్స్ ఆండ్రూ బ్రిటిష్ రాజకుటుంబ సభ్యుడు, బాధితురాలి ఆరోపణలతో వివాదంలోకి వచ్చాడు. కోర్టు వెలుపల సెటిల్మెంట్ జరిగింది. నేరం కోర్టులో నిరూపితం కాలేదు. బిల్ క్లింటన్ ఫ్లైట్ లాగ్స్లో పేరొచ్చింది. తాను నేరాల్లో పాల్గొనలేదని స్పష్టంగా చెప్పారు. ఎలాంటి క్రిమినల్ ఛార్జ్ లేదు. డొనాల్డ్ ట్రంప్ సామాజిక పరిచయం ఉందని అంగీకరించారు. తరువాత దూరంగా ఉన్నానని చెప్పారు. ఎలాంటి నేర నిర్ధారణ లేదు. యాలన్ డెర్షోవిట్స్ ప్రముఖ న్యాయవాది, ఆరోపణలు వచ్చాయి.
తీవ్రంగా ఖండించారు. కేసులు సెటిల్ అయ్యాయి. నేర నిర్ధారణ లేదు. ఎందుకంటే వీరంతా అధిక ప్రభావం ఉన్న వ్యక్తులు. వీరి పేర్లు రావడం వల్లే ఈ కేసు సిస్టమిక్ కవరప్ అనుమానాలకు దారితీసింది. అన్ని ఫైల్స్ ఇప్పటికీ విడుదల కాలేదు. ప్రతి సంవత్సరం కొత్త డాక్యుమెంట్స్ బయటపడుతున్నాయి. ప్రతి ఫైల్ ఒక కొత్త భయం. ఈ డాక్యుమెంట్స్లో ఇప్పటివరకు సీల్లో ఉన్న వివరాలు, పేర్లు, సంబంధాలు కనిపించడంతో మళ్లీ ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఇవి కొత్త ఆరోపణలు కాదు. ఇవి పాత కేసులకు సంబంధించిన, ఇప్పటివరకు దాచిన సమాచారం. జెఫ్రీ ఎప్స్టీన్ చనిపోయాడు, కానీ అతని కేసులో ఉన్న ముఖ్యమైన ప్రశ్నలకు ఇంకా సమాధానాలు లేవు. అతనికి ఇన్ని సంవత్సరాలు రక్షణ ఎవరిచ్చారు? అతని నెట్వర్క్లో ఇంకెవరున్నారు? అన్ని ఫైల్స్ ఎందుకు విడుదల కాలేదు? ఈ ప్రశ్నలే ఈ టాపిక్ను మళ్లీ ట్రెండింగ్లోకి తెచ్చాయి. మొత్తానికి ఎప్స్టీన్ ఫైల్స్ మనకొక హెచ్చరిక. అధికారం ఉన్నప్పుడు నిజాన్ని ఎంతకాలమైనా దాచవచ్చు, కానీ దాచిన ప్రతి ఫైల్ ఒకరోజు తిరిగి తెరుచుకుంటుంది. ఎప్స్టీన్ చనిపోయాడు, కానీ కథ కాదు. ఈ డైరీ ఇంకా మూసి ఉంది. మేము దాన్ని మళ్లీ తెరుస్తూనే ఉంటాం. ఎందుకంటే నిజం ఎంత ఆలస్యమైనా బయటపడాల్సిందే. ఇది రీఓపెన్డ్ డైరీస్. ఇది కేవలం కథ కాదు, ఇది ప్రపంచం దాచిన వాస్తవం.